ఇది ఇక్కడ కూడా ఒక ట్రాన్సిట్ ఉంది, అండర్గ్రౌండ్ మెట్రో ట్రాన్సిట్. ఎంట్రన్స్ 3 ఇందాక తీసింది, ఎంట్రన్స్ 4. ఇది హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్ చుట్టూ యూనివర్సిటీ. ఇక్కడ ప్రతి జంక్షన్లో కూడా ఒక సిప్ ట్రాఫిక్ పోలీసు క్యాబిన్ ఉంటుంది. దీంట్లో సిస్టమ్స్, కంప్యూటర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి ట్రాకింగ్ చేస్తారు. అంతా కూడా మానిటరింగ్ అంతా సీసీటీవీ ద్వారాగానే మానిటరింగ్ అంతా ఉంటుంది. సెక్యూరిటీ. అది ఇది గవర్నమెంట్ హాస్పిటల్, సుచో యూనివర్సిటీ, చిల్డ్రన్ హాస్పిటల్ ఆఫ్ సుచో యూనివర్సిటీ. చూద్దాం లోపలికి ఎంట్రన్స్ ఉందో లేదో. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అలా, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి లేదు. Neha, can we go? Which? ये building ये होगा. Hindu. I am from India. Okay, thank you. ये అది హాస్పిటల్. ఈ కిందకి సెల్లార్. ఇక్కడ సెక్యూరిటీ పర్మిషన్ లేకుండా బయటికి లోపలికి ఎవ్వరూ రావడానికి లేదు. ఇక్కడ వెహికల్ రావాలన్నా అక్కడ వెహికల్ అదిగో వస్తుంది వెహికల్. అది ఆటోమేటిక్గా నెంబర్ స్కాన్ చేసుకుని అప్పుడు డోర్ ఓపెన్, గేట్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. అది బయటికి వెళ్ళేటప్పుడు కూడా అంటే ఏ టైంలో ఏ వెహికల్ వచ్చింది, ఏ టైంలో వెళ్ళింది అంతా కూడా రికార్డెడ్గా ఉంటుంది. ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, ట్రామా ట్రీట్మెంట్ సెంటర్. ఇది హాస్పిటల్ జనరల్ ప్లాన్. ఇది నైట్ టైం అయితే బోర్డు బాగా కనిపిస్తుంది. మొత్తం ప్లానింగ్ అంతా ఇక్కడ ఇచ్చారు. హాస్పిటల్ జనరల్ ప్లాన్. జనరల్ ప్లాన్లో కూడా ఇక్కడ అవుట్ పేషెంట్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ డిసీజ్ అండ్ ఫీవర్, క్లినిక్ ఎంట్రన్స్, పేషెంట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లినికల్, pediatric school entrance, non-motor vehicle parking lot entrance, non-motor vehicle parking lot, children's park. You are here, underground parking entrance, children health care entrance, inpatient entrance, emergency entrance, ambulance entrance, administrative office entrance, New Century International Children's Hospital entrance, ట్యాక్సీ లేన్, ట్యాక్సీ స్టేషన్. అంటే ఇక్కడ పారామెడికల్కి, క్లినికల్ ప్రాక్టీస్కి హాస్పిటల్ అనుకుంటాను. ఇది క్లినికల్ ప్రాక్టీస్. లోపలంతా గార్డెన్. ఎక్కడ డస్ట్ కానీ, డ్రైనేజ్ కానీ, వాల్స్ నుంచి లీకేజ్ కానీ ఎక్కడా లేదు. మనం జనరల్ హాస్పిటల్ ఈ తరహాలో మనం ఆశిద్దాం. ఎంతవరకు మన నాయకులు సక్సెస్ అవుతారో, వీడేదో తిట్టుకోకుండా అందరూ కలిసి సమిష్టిగా ఈ స్థాయికి ఎలా తీసుకొస్తారో చూద్దాం. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం ఇది ఉంటుంది. మన ప్రజల ఓట్ల మీద, వాళ్ళ డబ్బుల మీద, వాళ్ళ ట్యాక్సుల మీద మనం బతుకుతున్నాం, ఇన్ని అనుభవిస్తున్నాం. ఈ కార్లు కానీ, సెక్యూరిటీ కానీ, పోలీసు అంతా కూడా ఇస్తున్నారంటే అంతా కూడా వాళ్ళదే. కాబట్టి వాళ్ళకి మనం మెరుగైన సౌకర్యాలు మనం కల్పిద్దాం రాజకీయ నాయకులుగా అని. ఒక లోపలికి వెళ్ళొచ్చు, లేదో ఒకసారి అక్కడికి వెళ్ళి నేను పర్మిషన్ అడుగుతాను. దిస్ ఈజ్ ది సిస్టమ్. పేషెంట్స్కి మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఇలా ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి.